5 4 20 ఆల్రెడీ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఇప్పుడే చేశాను 5 + 4 ఏమో 9 5 4 20 5 + 4 ఏమో 9 3 8 24 3 + 8 ఏమో 11 9 + 4 ఏమో 13 9 4 36 9 4 36 ఇది 9 × 4 అవుతుంది 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది 9 × ఏ నంబర్ చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది ఆర్ యు ఆల్ విత్ మీ సింపుల్ ఇప్పుడే చేసాం ఆ మోడల్ 5 + 4 5 × 4 ప్రీవియస్ క్వశ్చన్లో కూడడము తీసేయడము ఇక్కడ లబ్ధం చేయడము అండ్ కూడడము 5 × 4 20 5 + 4 9 ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్ నౌ ఇక్కడ చూడండి సార్ 133 క్వశ్చన్ మార్క్ అంటే ఇది ఏ ప్యాటర్న్లో ఉంది 1 3 3 అవుట్పుట్ ఏమో 49 ఇచ్చాడు 3 + 3 6 6 + 1 7 7 స్క్వేర్ ఏమో 49 అంటే ఇన్పుట్లో ఉన్న వాల్యూలను కూడండి స్క్వేర్ చెయ్యండి 1 + 3 + 3 7 7 స్క్వేర్ 49 మిగతాది 4 3 1 అంటే ఇన్పుట్లో ఇచ్చిన నంబర్లను కూడండి 4 + 3 + 1 స్క్వేర్ వర్గం చెయ్యండి 4 + 3 + 1 స్క్వేర్ 4 + 3 7 7 + 1 8 8 స్క్వేర్ 64 సో ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూలను కూడండి స్క్వేర్ చెయ్యండి ఇది 169 అంటే 13 స్క్వేర్ 4 + 2 6 6 + 7 స్క్వేర్ 6 + 7 ఇది 7 అయింది అనుకోండి ఇన్పుట్లో ఉన్న వాల్యూలన్నిటినీ కూడండి 7 + 4 11 11 + 2 13 13 స్క్వేర్ ఎంత సార్ 169 ఆర్ యు ఆల్ విత్ మీ ఇన్పుట్లో ఏవైతే వాల్యూలు ఇచ్చాడో కూడండి స్క్వేర్ చేయండి కూడండి స్క్వేర్ చేయండి ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్ ఈ షీట్ మళ్ళీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ మోడ్లో మళ్ళీ సాల్వ్ చేయండి మీకు చాలా మోడల్స్ కవర్ అయి ఉంటాయి దీంట్లో ఇదేమో 81 ఇది మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటినీ లబ్ధం చేస్తే 9 × 1 × 9 9 ఇది కూడా 81 ఇది 3 × 3 × 3 × క్వశ్చన్ మార్క్ 27 × 3 27 మూళ్ళ ఇది కూడా 81 అంటే క్వశ్చన్ మార్క్ 3 ఈ వరుసలో ఉన్న నంబర్లను లబ్ధం చేస్తే 81 వచ్చింది ఇది 81 9 × 1 × 9 81 3 మూళ్ళ 9 9 మూళ్ళ 27 27 మూళ్ళ ఎంత సార్ 81 క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత 3 రైట్ ఈ గ్రిడ్ రిలేటెడ్ నాకు తెలిసి గ్రిడ్ రిలేటెడ్ ఇంకొన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇది కూడా చూడండి సార్ రైట్ ఇది స్టార్ రిలేటెడ్ ఇది స్టార్ రిలేటెడ్ ఇది స్టార్ రిలేటెడ్ ఈ నంబర్లు కనబడకపోతే రాస్తాను సార్ ఇది 7 ఇది 4 ఇది 27 ఇది 5 ఇది 9 ఇది 44 ఇది 2 ఇది 8 ఇది 17 ఇది 15 5 4 20 ఇదేమో 19 ఇదేమో భుజం పైన ఉన్న వాల్యూ 19 అదేమో శీర్షం పైన ఉన్న వాల్యూల లబ్ధము 1 తీసేస్తున్నా 4 5 20 -1 ఇదేమో 9 5 45 1 తీసేస్తున్నా శీర్షముల లబ్ధము నుంచి 1 తీసేస్తున్నా 2 9 18 1 8 2 16 1 8 7 56 1 తీసేస్తే 55 ఆర్ యు ఆల్ విత్ మీ అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్ ఈ ఏదైతే శీర్షముల
దగ్గర వాల్యూ ఉందో ఆ రెండిటి యొక్క లబ్ధము దాని నుంచి ఒకటి తీసేశాను. 9 5ల 45 ఒకటి తీసేశాను. 9 2ల 18 ఒకటి తీసేశాను. 8 2ల 16 ఒకటి తీసేశాను. 8 7ల 56 ఒకటి తీసేశాను. ఆన్సర్ ఎంత? 55. ఆన్సర్ ఎంత? 55. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్.